రేపంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్తుంది. కోర్టుకు వెళ్ళినప్పుడు మేము ఒకవేళ ప్లాన్ బి అప్పుడు మేము 34% ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఒక దొంగ ఏ విధంగా దొంగతనాలు చేయాలి, ఒక దొంగ మోసాన్ని ప్రజలు ఎట్లా మోసం చేయాలని బాగా తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే కోర్టుకు వెళ్ళి ఆ రోజు అడ్డుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ కూడా ఏదో ఒక డొంక చెప్పున కోర్టుకు వెళ్ళి దాన్ని మళ్ళీ 24%కి తీసుకొచ్చి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు కాబట్టి 24%కి తీసుకొచ్చాం, అయినా మేము 34% ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుని అబద్ధాలు చెప్పుకునే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. కానీ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 24% కన్నా కూడా రిజర్వేషన్ దాటకూడదని చెప్పినప్పుడు 50% దాటకూడదని చెప్పినప్పటికీ కూడా ఏదైతే తన మాటకి కట్టుబడి 34% పైన ఈరోజు మీరు చూస్తే ఈరోజు లోక్సభ ఎంపీల్లో 25 మంది ఎంపీలుంటే 11 ఎంపీ స్థానాలు దాదాపు 44% ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ ఎంపీల్లో 4 ఎంపీలు మొట్టమొదటిసారి 11లో దాదాపు 36% ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్సీలు తీసుకుంటే 58 ఎమ్మెల్సీల్లో 28 ఎమ్మెల్సీలు అంటే దాదాపు 48% ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మేయర్లు 13 మేయర్లు ఉంటే 9 మేయర్లు బీసీలకు ఇచ్చాడంటే 69%. జిల్లా పరిషత్ చైర్మన్లు 13 ఉంటే 6 బీసీలకు ఇచ్చాడు అంటే 46%. మున్సిపల్ చైర్మన్లు 84 ఉంటే 44 అంటే 53%. ఈ విధంగా తీసుకుంటే దాదాపు 40% నుంచి 60% దాకా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు మేయర్లుగా కానీ వైస్ చైర్మన్లుగా కానీ మున్సిపల్ చైర్మన్లుగా కానీ ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా పార్లమెంట్లో ఏదైతే 50% బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని ప్రైవేట్ బిల్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 96 నుంచి నాకు తెలిసి 4 సార్లు కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉన్నింది. అప్పుడు 2 సార్లు బీజేపీ, 2014 ఇప్పుడు కూడా మీతోనే, ఇప్పుడు కూడా మీరు బీజేపీతో ఉంది. కనీసం ఒక్కసారైనా సరే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పి కనీసం ఒక వాదన కానీ ఒక బిల్లు కానీ ఏ రోజైనా మీరు ఒక్కసారైనా కూడా ఆలోచన అయినా చేశారని అడుగుతా ఉన్నా. కానీ ఆలోచన చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తాను.